కాకపోతే మాకైతే అనుమానం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆయన చేస్తున్న ఆలోచనలు, ఆయన చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే ఖచ్చితంగా ఒక కుట్రపూరితమైన ఆలోచనతోనే ప్రభుత్వం ఉన్నట్టుగా మేము అనుకుంటా ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కొట్టుకపోవాలి అంటే 3 బరాజులు కొట్టుకపోవాలి అనే ఆలోచన, అనే దుర్బుద్ధి, ఒక కుట్ర ప్రభుత్వమే చేస్తున్నట్టుగా నేనైతే భావిస్తా ఉన్నాను. 3 బరాజులు కొట్టుకపోవాలి, ఈ లోపల అవసరమైతే ఇప్పుడు దాన్ని రిపేర్ చేయకుండా అట్లే వదిలేసి వర్షాకాలంలో వరద వస్తే 3 కొట్టుకపోయి చూసినావా కేసీఆర్ కట్టినాయన్ని కొట్టుకపోయినాయి అని చెప్పాలనే ఒక చిల్లర ఆలోచన కూడా కనబడుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు మరమ్మతులు చేయం, నీళ్లు నింపం అని చెప్పడం వెనుక కుట్ర కాకపోతే మరేందో తెలంగాణ రైతులు కూడా ఆలోచించాలి. ప్రజాధనంతో కట్టిన ఈ బరాజ్ మరి ఒక చోట 84 పిల్లర్లు ఉన్న దానిలో 3 చోట్ల 3 పిల్లర్లలో ప్రాబ్లం వస్తే మీరు రిపేర్ చేయించండి, అవకాశం ఉంది. ఇంజనీరింగ్ నిపుణులను పంపించండి, ఇబ్బంది ఉంటే ప్రజలకు చెప్పండి. కానీ సోషల్ మీడియాలో చిల్లర ప్రచారాలు చేయకండి. కేవలం మీ క్షుద్ర రాజకీయాల కోసం, మీ రాజకీయ లాభం కోసం మేడిగడ్డను బలి చేయాలి అనే ఆలోచన ఏదైతుందో దీన్ని మానుకోండి. రైతులకు నీళ్ళు ఎట్లిద్దామో ఆలోచించండి. ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, మేడిగడ్డకు విజిట్లు ఇవన్నీ అయిపోయినాయి. మీరు చెప్పాల్సినంత అయిపోయింది. కొత్తగా ప్రజలకు కూడా బోర్ కొడుతుంది. ఎందుకంటే ఇంకా మా విలేకరులు కూడా బోర్ కొడుతుండొచ్చు ఇప్పటికీ, ఎందుకంటే విని బోర్ కొడుతుండొచ్చు. కాబట్టి మీరు దయచేసి దీని నుంచి ఉపశమనం ఏంది, అల్టిమేట్ పరిష్కారం ఏంది అది చెప్పండి. అది చెప్పకుండా ఇవాళ కమిటీలని, రిపోర్ట్లని కాలయాపన చేస్తే అది మంచిది కాదు. తక్షణమే మరమ్మతులకు మీరు ఆదేశించండి. మీరు తప్పకుండా వానాకాలం రాకముందే, మేడిగడ్డ నీలపాలు కాకముందే మేల్కోండి. రాష్ట్ర ప్రయోజనాలు, రైతాంగ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని రాజకీయ వైరుధ్యాలు పక్కన పెట్టి ముందుకు రావాలని కోరుతా ఉన్నా. కక్షపూరితమైన వైఖరి మానేయాలని చెప్పి కోరుతా ఉన్నా. అదే మాదిరిగా మరి ఇంకొక మాట కూడా చివరిగా నేను ముగిస్తాను. ఇక అయిపోయింది, మీరు చేయాల్సిన కార్యక్రమం అంతా జరిగిపోయింది. కాగ్ రిపోర్ట్ అన్నారు, వయబిలిటీ అన్నారు, కాస్ట్ అన్నారు, బెనిఫిట్ అన్నారు, మొత్తం ప్రాజెక్టు కొట్టుకపోతుందనే దుష్ప్రచారం, మీకు అనుకూలంగా ఉండే పత్రికల్లో నానా వార్తలు ఇవన్నీ చేసినారు కదా చాలు. మీరు చేయవలసింది ఇప్పుడు నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే, తెలంగాణ మీద ప్రేమ ఉంటే రిపేరు చేసి మేడిగడ్డ బరాజ్ను వెంటనే కనీసం ఒక పంపన్న ఆన్ చేసి నీళ్ళు ఎత్తిపోసి మరి రాబోయే రోజుల్లో పంటలు ఎండకుండా, మంచినీటికి సమస్య కాకుండా, హైదరాబాద్ కూడా డ్రింకింగ్ వాటర్కి సమస్య కాకుండా చేయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మళ్ళొక్కసారి మీ అందరికి కూడా నా విజ్ఞప్తి ఏమంటే మరి 1 మార్చి నాడు దయచేసి మీడియాని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీరు కూడా రండి. మీకు కూడా యాక్చువల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క సమగ్ర స్వరూపాన్ని మీకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తాం. మీరు కూడా రావాలి. మీరు కూడా మేడిగడ్డ 88 మీటర్ల నుంచి మొదలు పెడితే 618 మీటర్ల దాకా మీకు చూపెడతాం. అక్కడి నుంచి ఇక్కడి వరకు నీళ్లు ఎట్లా పైకి తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం, ఎట్లా తెలంగాణ ఇవాళ 3.5 కోట్ల ధాన్యం పండించే స్థాయికి చేరుకుంది, ఎట్లా భూగర్భ జలాలు పెరిగినాయి, ఎట్లా చెరువులు నింపినాం, ఎట్లా సమర్థవంతంగా తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగ చేసినామో ఇవన్నీ కూడా మీకు చూపెడతాం. ఇవాళ చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి పెద్దగా చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దాన్ని కూడా తప్పకుండా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చివరిగా వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని, చిల్లర ప్రచారాన్ని తిప్పికొట్టడానికి కూడా కాళేశ్వరం యొక్క వాస్తవాలు, సమగ్ర స్వరూపాన్ని కూడా ఇది మీకు కూడా నివేదిక అందజేస్తాం అందరికీ. దయచేసి ఇందులో అన్ని కూడా డీటెయిల్స్ ఉన్నాయి. ఎందుకు రీడిజైన్ చేయాల్సి వచ్చింది ఏమంటారు, ఇవి కూడా మీ అందరికి కూడా అందజేస్తాం, మా టీం అందజేస్తుంది. తప్పకుండా దీన్ని కూడా మీరు అధ్యయనం చేయాలని చెప్పి కూడా వాళ్ళు చేస్తున్న విష ప్రచారం, వాస్తవాలు ఏంది ఇవన్నీ కూడా తెలియజేస్తామని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ మార్చి 1 నాడు మేడిగడ్డకి మా శాసనసభ్యులు, మా పార్లమెంట్ సభ్యులు మార్చి 1వ తారీఖు నాడు, ఏ వారం 1వ తారీఖు, మార్చి 1వ తారీఖు నాడు వెళ్తాము. వెళ్ళి ఇక్కడ తెలంగాణ భవన్ నుంచే స్టార్ట్ అవుతాము అందరం కూడా కలిసి. మరి అందరం కూడా మేడిగడ్డ నుంచి మొదలుపెట్టి ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మొత్తం మీరు అధ్యయనం చేయాలంటే కనీసం 1 వారం రోజులు పడుతుంది కదా. మీరు కూడా మరి తట్టాబుట్ట అన్ని చదువుకొని బిస్తరాన్ని కట్టుకొని వస్తేనే 1 వారం రోజులు పడుతుంది. కాబట్టి వాళ్ళు అనుకున్నట్టు ఒక చిన్న బరాజ్ కాదు కదా, పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి కొంత 1 వీక్ 10 డేస్ పట్టినా సరే సమగ్రంగా మీకు చూపెట్టే బాధ్యత మాది. కొత్తగా ఏముంది ఇందులో? ఆ రోజు మా నాయకుడు నల్లగొండలోనే ప్రకటించారు, స్పష్టంగా ప్రకటించి ఆ రోజే చెప్పాం, మీకు అవగాహన లేదు కాళేశ్వరం అంటేనే మేడిగడ్డ అనుకుంటున్నారు. మేడిగడ్డ ఈజ్ 1 స్మాల్ కంపోనెంట్ ఆఫ్ కాళేశ్వరం. అందుకే మేడిగడ్డ మాత్రమే కాదు మొత్తం సమగ్ర స్వరూపాన్ని చూపెడతామని మేము అంటున్నాం. ఇప్పుడు నాణ్యానికి ఎప్పుడైనా 2 వైపులు ఉంటాయి బ్రదర్. వాళ్ళు ఒకవైపు మాత్రమే చూపెట్టి
ఒక చిన్న ఇష్యూని పెద్ద ఇష్యూగా చూపెట్టి మొత్తం ప్రాజెక్టును బదనాం చేసి తెలంగాణను బదనాం చేసి రాజకీయంగా ప్రయోజనం పొందే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మేమేం చెప్తున్నాము, మీరు ఎంక్వైరీ చేసుకోండి, ఏ యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి, కానీ వెంటనే రిపేర్ చేయండి, వెంటనే మరమ్మతులు చేపట్టండి. మీరు కట్టిన ప్రాజెక్టుల్లో ఇబ్బందులు వస్తే మేము ఆల్రెడీ రిపేర్ చేయించినాం, మరమ్మతులు చేసినాం, నడిపినాం. మీ టన్నల్ బోరింగ్ మెషిన్లు ఎస్ఎల్బీసీలో ఇరకపోతే మేము ఆపేయలేదు, దాన్ని కూడా తవ్వినాం, ముందుకు తీసుకొని పోయినాం. ఇంకో 10-11 కిలోమీటర్లు మాత్రమే మేము తప్పకుండా ముందుకు తీసుకొని పోయినాం. అదేవిధంగా ఇవాళ ఒక ప్రీమెడిటేటెడ్ మైండ్తో మమ్మల్ని ఆ రోజు పిలిచిన మాట వాస్తవం, కొన్ని ప్రీమెడిటేటెడ్ మైండ్. మంత్రి చెప్తాడు డైరెక్ట్గా, అన్నారం కొట్టుకపోతుంది, సుందిలో కొట్టుకపోతుంది, ఈయనట్లు చెప్తాడు, ఈయన ఇంజనీరా? ఆయనకి ఏం తెలుసు? మంత్రికి ఏం తెలుసు, ముఖ్యమంత్రికి ఏం తెలుసు? ఆడ పాపం ముఖ్యమంత్రి గారు పోయి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఇంజనీర్ గారు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాడు, సార్ స్టెబిలైజేషన్ ఉంటుంది, కొత్త ఆయకట్టు ఉంటుంది, 2 ఉంటాయి, మొత్తం కలిపి 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామని ఇంజనీర్ చెప్పబోతుంటే ఆయన వారిస్తాడు ముఖ్యమంత్రి.